హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసాము. మార్నింగ్ ట్రైన్ దిగి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో స్టే చేశాము. ఆ రోజు నైట్‌కి ఫ్లైట్ అనమాట. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ అసిస్టెన్స్ తీసుకున్నాము. అక్కడ పోర్టర్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళైతే చెక్ ఇన్ వరకు వచ్చారు. ఒక్కొక్క కార్ట్‌కి 3 బ్యాగ్స్ పడుతున్నాయి. బిగ్ బ్యాగ్స్. ఒక్కొక్క కార్ట్‌కి 600 చార్జ్ చేశారు వాళ్ళు. మేము ఒక కార్ట్ తీసుకున్నాము. ఆ కార్ట్‌లో 3 బ్యాగ్స్ పెట్టారు. ఇంకో 3 బ్యాగ్స్ ఇంకో కార్ట్‌లో నేను క్యారీ చేశా అనమాట. చెక్ ఇన్‌లో వాళ్ళు మీ క్యాబిన్ బ్యాగ్ కూడా ఇచ్చేస్తారా అని అడిగారు. సో, ఎలాగో వెయిట్ తగ్గుతుంది కదా అని ఒక క్యాబిన్ బ్యాగ్ ఇచ్చేసా. ఇంకో క్యాబిన్ బ్యాగు నా చేత్తోనే పట్టుకున్నా. ఎందుకంటే దాంట్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్‌లో ఏమైనా మనకి డాక్యుమెంట్స్ ఏమైనా అడిగితే కావాలి కదా అన్నట్టు ఉంచుకున్నా అనమాట నేను. టోటల్‌గా నేను 4 చెక్ ఇన్స్, 2 క్యాబిన్స్, 2 హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేశా. అందులో 4 చెక్ ఇన్స్, 1 క్యాబిన్ వాళ్ళకిచ్చేసాను. చెక్ ఇన్ చేసేసాను. ఇంకా నాతో పాటు ఒక క్యాబిన్, 2 హ్యాండ్ బ్యాగ్సే పెట్టుకున్నాను. ఆహ్, చెక్ ఇన్ దగ్గర 2 బ్యాగ్స్ 23 పాయింట్ సంథింగ్ వచ్చింది వెయిట్. ఇంకో 2 బ్యాగ్స్ 22 పాయింట్ సంథింగ్ వచ్చింది. ఇంకా వాళ్ళు తీసేసుకున్నారనమాట. ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఒక బ్యాగ్‌కి 23 ఉండాలని చెప్పారు. వాళ్ళిచ్చిన వెయిట్ యాక్చువల్‌గా. ఇంక రిమైనింగ్ కొంచెం తక్కువుంది కాబట్టి వాళ్ళు అది అడ్జస్ట్ చేసుకున్నారు. ఇంకా అవి తీసుకున్నాకైతే నాకు చాలా రిలీఫ్ అనిపించింది. నెక్స్ట్ ఇమ్మిగ్రేషన్‌కి వెళ్ళాము. అక్కడ బోర్డింగ్ పాస్ అండ్ పాస్‌పోర్ట్ అడిగారు. ఇంకా మా ఫోటోస్ కూడా క్యాప్చర్ చేశారు. చేసి సిస్టమ్‌లో చెక్ చేసి ఇంకా మీరు వెళ్ళొచ్చని చెప్పారు. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ అయింది. అక్కడ బై మిస్టేక్ నేను సిజర్స్ క్యారీ చేశాను. అవేమీ అలౌ చేయరని చెప్పి తీసేసుకున్నారు. ఆ తర్వాత మాకు గేట్ నంబర్ 27 వచ్చింది. ఇంకా గేట్ నంబర్ 27కెళ్ళిపోయాము. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ అదే జర్మనీకెళ్ళినప్పుడైతే ఫుడ్డు చాలా బావుంది. ఫ్లైట్‌లో కూడా ఇంత మంచి ఫుడ్ ఇస్తారా అని అనుకున్నా. మన ఇండియన్ ఫుడ్డే సర్వ్ సర్వ్ చేశారు. బట్ జర్మనీలో ఇంకో ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి మాకు. మేము తినలేకపోయాము. మేము వెజ్ అడిగితే వెజ్ అయిపోయింది. ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకిచ్చేసాము. లేదని చెప్పారు. ఆ నాన్ వెజ్ మేము తినలేకపోయాము. అసలు స్మెల్ కూడా నాకు పడలేదు. ఇది ఫ్రాంక్‌ఫర్ట్‌లో మెట్రో స్టేషను. మా లే ఓవరు ఫ్రాంక్‌ఫర్ట్‌లో. హైదరాబాద్ టు ఫ్రాంక్‌ఫర్ట్, ఫ్రాంక్‌ఫర్ట్ టు డిట్రాయిట్ అనమాట మాది ఫ్లైట్ జర్నీ. సో, ఇక్కడ ఫ్రాంక్‌ఫర్ట్‌లో దిగాక వేరే గేట్ నంబర్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళమని చెప్పారు. సో, ఆ గేట్‌కి వెళ్ళడానికి మెట్రో క్యాచ్ చేసాం అనమాట. ఇక్కడ ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దదంట. సో, ఒక గేట్ నుంచి ఇంకో గేట్‌కి రావడానికి మెట్రో ఎక్కా అనమాట. ఏం చార్జెస్ లేవు. జస్ట్ అలా ఎక్కాము అంతే. మళ్ళీ దిగిపోయాము మా గేటొచ్చాక. తర్వాత మళ్ళీ బోర్డింగ్ అయ్యామనమాట. ఫ్రాంక్‌ఫర్ట్‌లో. ఇక్కడ ఫుడ్ అయితే చాలా వరస్ట్‌గా ఉంది. తినలేకపోయాము.